హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ కమల్ కుమారి వ్లాగ్స్. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ చేప ముక్కల ఫ్రై చాలా బాగుంటుంది. ఈ చేప వచ్చేసి సందువా అండి, చాలా బాగుంటుంది. మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఉల్లిపాయ, ఒక టమోటో, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 4 లేదా 5 వెల్లుల్లి రెమ్మలు, 1 ఇంచ్ అల్లం ముక్క వేసుకోవాలి. ఇందులోనే ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మసాలా ఫిష్ ఫ్రైకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని 2 చెంచాలు బియ్యం పొడి, 1 చెంచా కారం, చిటికెడు పసుపు, కొంచెం 1 స్పూన్ గరం మసాలా, తగినంత సాల్ట్ వేసుకొని ఒక నిమ్మకాయ, ఫుల్ నిమ్మకాయ పిండేసుకోవాలి. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నిమ్మకాయ ఫిష్ ఫ్రైకి చాలా బాగుంటుంది. ఇందులోనే ఇప్పుడు మనం మిరియాల పొడి కూడా వేసుకోవాలండి. మిరియాల పొడి ఇంకా చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ఇవంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోనే మనం గ్రైండ్ చేసిన మసాలా కూడా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. చాలా బాగా కలిసింది కదండి. ఇప్పుడు మనం చేపలకి ఈ మసాలా మొత్తం చాలా బాగా పట్టించాలి. మసాజ్ చేస్తూ చేప ముక్కలు మొత్తం వంటలకి బాగా పట్టాలి. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి కామెంట్ చేయండి. సందువా చేప ఫ్రైకి మాత్రం చాలా బాగుంటుంది. పులుసు కూడా బాగుంటుందండి. మొత్తం ముక్కలంట్లకి ఇలా మసాలా పట్టించాలి. ఇంకా మసాలా మిగిలిపోయింది అనుకోండి, అది మనం నాన్ వెజ్ కర్రీలోకి వాడుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం మసాలా పట్టించిన ముక్కలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఒక 15 మినిట్స్ పెట్టుకోవాలండి. 15 మినిట్స్ తర్వాత చూసారు కదా, ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అవుతుంది కదండి. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయిపోయాక మనం ఒకదానికి ఒకటి అంటకుండా చేప ముక్కల్ని అందులో వేసుకోవాలండి. మొత్తం ఒకేసారి కాకుండా ఒక 2, 3 ఇలా వేసుకుంటే ఒకదాన్నొకటి అంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 కరివేపాకు రెమ్మల్ని తుంచి వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయలు చీలి వేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు మంచి టేస్ట్ని ఇస్తుంది. ఒక సైడ్ వేగాక రెండో సైడ్కి మళ్ళీ తిప్పుకోవాలండి. అలా ఇటు అటు తిప్పుతూ క్రిస్పీగా వచ్చేలాగా వేపుకోవాలి. బాగా ముదరి గోల్డెన్ కలర్లో, బ్రౌన్లా కాకుండా ముదిరి గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేపుకుంటే రెడీ అయిపోతుందండి. చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇవి తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందామండి. ఇప్పుడు మనం ఆ ఆయిల్లో ఇంకేమైనా కరివేపాకు రెమ్మలు ఇట్లాంటివి ఉంటాయి కదండి, అవన్నీ తీసేసుకోవాలి. అప్పుడు మళ్ళీ మనం సెకండ్ టర్మ్ కూడా వేసుకోవాలండి, సేమ్ అదే విధంగా. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, కామెంట్ చేసి లైక్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.